19వ వచనం కానించి మోషే దేవుని ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలను తీసుకుని వచ్చిన తర్వాత కోపం మండెను అని 32వ అధ్యాయంలో, అలాగే యేసు ప్రభువారికి కూడా మరి మందిరానికి పండుగకు వెళ్ళినప్పుడు అక్కడ వారిని కొరడాలు చేసి ఆయన కోపపడినట్టుగా ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ 32వ అధ్యాయంలోనే మోషే ఇశ్రాయేలీయులు దూడను చేసుకుని, బంగారు దూడను చేసుకుని వారు నాట్యమాడుతున్నప్పుడు జరిగిన సంభవాన్ని, యేసు ప్రభు ఎలాగైతే మందిరాన్ని సంస్కరించాడో, యేసు ప్రభు మందిరములో మరి గొర్రెలను రోకలు మార్చేవారిని, మందిరాన్ని ఎలాగైతే సంస్కరించి, అలాగే ఇక్కడ మోషే కూడా సంస్కరిస్తున్నటువంటి ఒక విషయాన్ని అది పూర్తి చేయాలి. అందుకే 20వ వచనంలో, మరియు అతడు వారు చేసిన దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇశ్రాయేలు చేత దానిని త్రాగించెను. వాళ్ళు బంగారు దూడను చేశారు. మోషే ఏం చేశాడంటే ఆ దూడని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. తీసుకుని ఏది దేవుడని వాళ్ళు గంతులు వేశారో, ఏది దేవుడని వారు జాతర చేశారో, ఏది దేవుడని వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నారో ఆ దూడని అగ్నితో కాల్చాడు మోషే. మోషే అగ్ని చేత కాల్చి ఆ బంగారు దూడని ఏం చేశాడంటే పొడి చేసాడు, ఏకంగా పొడుము చేసేసాడు. పొడుము చేసి నేల మీద చల్లి ఇశ్రాయేలు చేత దానిని త్రాగించెను. ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించెను అని మనకి వాక్యం చలవిస్తుంది. ఈరోజు చూస్తే మోషే ఆ రోజుని చేసినటువంటి విషయాన్ని, బంగారు దూడను కాల్చి పొడి చేసి నీళ్ళలో కలిపి ఇశ్రాయేలుకి పట్టిస్తే వారు చేసినటువంటి పాపం పరిహారం అవుద్దన్నట్లుగా మోషే వాళ్ళ చేత పని జరిగించాడు. అలాగే ఈరోజు కూడా ప్రపంచంలో, మరి ముఖ్యంగా మన దేశంలో చనిపోయినటువంటి ఒక మనిషి కాల్చివేయబడిన ఆ చితాభస్మాన్ని తీసుకుని భద్రం చేసి నీళ్ళల్లో కలిపితే, పుణ్యనదుల్లో కలిపితే, లేకపోతే హిమాలయాల్లో జల్లితే చనిపోయిన వాని ఆత్మకి మరి శాంతి కలుగుద్ది అనే ఉద్దేశంతో ఈ రోజుల్లో కూడా అలాగ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు మరణించినప్పుడు వారి చితాభస్మాన్ని పుణ్య నదుల్లోనూ, అలాగే ఇంకా ఉన్న వాళ్ళైతే, ఇంకా దేశ గౌరవ ప్రతిష్టతలు నిలిపిన వాళ్ళైతే హిమాలయాల మీద విమానాల మీద వెళ్ళి జల్లుతున్నారు. అందుకు చూసినట్లయితే అప్పుడు ఆనాడు మోషే చేసిందే వాళ్ళకి చేసినటువంటి ప్రాయశ్చిత్తాన్ని ఈరోజు కూడా అలాగే ప్రజలు చేసుకుంటున్నారు. 21వ వచనంలో అప్పుడు మోషే, నీవు అందుకు చూసినట్లయితే దానికి సంబంధించి ఒక మాటను మీకు చెప్తాను. ఆ చితాభస్వాన్ని కాల్చి పొడి చేసి ఇశ్రాయేలుకి పట్టించడం, దాన్ని ఈరోజుని చనిపోయినటువంటి ఆత్మకి శాంతి కలుగుద్దని పుణ్యనదుల్లోనూ హిమాలయాల్లో జల్లడం అనేది జరిగింది. కానీ నిజమైన శాంతి ఏంటంటే మానవుల పాపము కొరకు యేసు ప్రభువారు మరణించాడు. మానవుల పాపము కొరకు యేసు ప్రభువారు మరణించాడు. ఆయన కార్చిన రక్తము చేత
మానవాళికి పాప పరిహారం ఉంది తప్ప ఇంకా వేరే ఎటువంటి కార్యక్రమాలు చేసినా పాప పరిహారం లేదు. కాబట్టి చూసినట్లయితే యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తము ద్వారా మాత్రమే మరి మనిషి చనిపోయిన తర్వాత మరి అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, బ్రతుకుండగా ఆ మనిషి రక్షణ పొందిన తర్వాత ఏ వయసులో చనిపోయినా ఆ మనిషి చనిపోయిన వాని ఆత్మ పరదేశికెళ్తుంది. పరదేశులో తేజోవాసులైన పరిశుద్ధులతోటి ఆనందిస్తూ ఉంటుంది. అయితే చనిపోయేక ముందు రక్షణ పొందకుండా చనిపోతే మానవుని ఆత్మ పాతాళములో నరకానికి వెళ్ళిపోద్ది. ఇక్కడ పరదేశులో, ఆ తర్వాత పరలోకములో నిత్య మహిమలో ఉంటుంది. అక్కడ పాతాళములో, నరకములో కూడా నిత్య నరకములో వేతన పడతా ఉంటుంది. అయితే మనిషి ఆత్మ కోసం చనిపోయిన తర్వాత చేసే ప్రయత్నాలన్నీ కూడా మన తృప్తి కోసమే, కానీ అది ఆత్మశాంతి జరగదు. ఒకసారి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఆ ఆత్మ పాతాళములో నుంచి తిరిగి రాదు. అందుకు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని దేవుడు చేశాడు. మనుషులు పిచ్చివాళ్ళయి మన తృప్తి కోసం, ఆత్మశాంతి కోసం ఈ అమాయకుల్ని మరి కొందరు గురువులు అడ్డం పెట్టుకుని వాళ్ళతో ఆ కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. అందుకే 21లో అప్పుడు మోషే బహురంతు నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, ఏంటి అహరోను, నువ్వు ఈ ప్రజలు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించడానికి నిన్ను ఏం చేశారు ఈ ప్రజలు, నువ్వు ఎలా చేశావు అని చెప్పి మోషే అడిగితే, అహరోను, నా ఏలినవాడా, నా మీద కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులని మాట నువ్వు ఎరుగుతావు. అహరోను కూడా ప్రధాన యాజకుడిగా మరి నిర్ణయించబోయే టైం అది, ఇక కొద్ది దినాల్లో. అయితే అటువంటి పరిస్థితుల్లో మరి మోషే ఆల్రెడీ నిర్ణయించాడు, ప్రతిష్ఠించాడు. మోషే మరి అహరోను మీద కోప్పడుతున్నాడు. అతను సేవకుడు అయినప్పుడు కూడా, ప్రధాన యాజకుడు అయినప్పుడు కూడా చేసినటువంటి పని తప్పు. అతను ప్రధాన యాజకుడు అయినప్పటికీ కూడా అతను చేసిన పని తప్పు కాబట్టి అహరోను మీద మోషే కోప్పడుతున్నాడు. అలాగే శాస్త్రుల మీద, పరిసయ్యుల మీద మరి యేసు ప్రభువారు కూడా కోప్పడ్డాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఎన్నో విషయాలు అక్కడ వారు ప్రభు వారిని ఎన్ని విధాలుగా గద్దించాడంటే అన్ని విధాలుగా గద్దించాడు. మోషే కూడా ఇక్కడ యాజకుడైన అహరోను మీద ఎలాగ కోప్పడుతున్నాడో, యేసు ప్రభు కూడా శాస్త్రులు, పరిసయ్యులైన వారి మీద కూడా ఆయన కోప్పడ్డాడు. ఈరోజు మనము కూడా ఏదైనా వాక్యానికి విరోధమైనటువంటి కార్యక్రమం చేస్తే, వాక్యానికి భిన్నమంగా జీవిస్తూ భిన్నంగా మాట్లాడుతున్నట్లయితే, మరి ఎదుటివాడు భయపడినట్లుగా పాపం చేసిన వాడిని అందరి ఎదుట గద్దించమన్నాడు. ఎదుటివాడు భయపడినట్లుగా పాపం చేసిన వాడిని అందరి ఎదుట గద్దించమన్నాడు. ఈరోజు అందరి ఎదుట పాపం చేసిన వాడిని గద్దిస్తే లోబడేటువంటి మనుషులు కాదు. ఈ వాక్యం అందరి ఎదుట అతడు సిగ్గుపడి పాపం మానేసినట్లుగా, ఎదుటి వాళ్ళు భయపడినట్లుగా పాపం చేసేవాడిని అందరి ఎదుట గద్దించమన్నాడు. కానీ ఆత్మీయులైతే లోబడతారు. ఒకవేళ తెలియక
వాళ్ళు ఏదైనా సాతాను మోసం చేసినా, ఏదో భ్రమలో పడి మోసం చేస్తే వాళ్ళు ఓహో తెలుసుకుంటే లోబడతారు. ఒక సందర్భంలో పేతురు మరి అపోస్తలుల టైంలోనే మంచి అగ్ని మండుతున్న టైం, వాళ్ళంతా కలిసి భేదం లేకుండా సున్నతి పొందినవారు సున్నతి పొందని వారని భేదం లేకుండా ప్రభుని అంగీకరించిన వారందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ప్రేమ విందులు జరుగుతున్నాయి. అయితే యెరూషలేము నుంచి సున్నతి పొందినటువంటి వాళ్ళు కొందరు వచ్చారు. ఎప్పుడైతే ఈ సహవాసంలోకి సున్నతి పొందిన వాళ్ళు వచ్చారో పేతురు గారు వాళ్ళు చూసి భయపడి వెనక్కి తీసి వేరైపోయాడంట. అంతవరకు చక్కగా కపటం లేకుండా వాళ్ళతో కలిసి అన్ని జనులతో కలిసి భోజనం చేశాడు. అన్ని జనులతో కలిసి భోజనం చేశాడు. ఎప్పుడైతే ఆ గ్రూపు సున్నతి పొందిన యూదులు వచ్చారో, అన్ని జనులేమో సున్నతి పొందినోళ్ళు, సున్నతి పొందినోళ్ళైనా ప్రభుని విశ్వసించారు కాబట్టి వారు రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. ఇప్పుడు సున్నతి పొందిన వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు చూసి వెనక్కి తీసి వేరైపోయాడంట. ఎందుకు ఎరా ఏమయ్యా, ఆ సున్నతి పొందిన వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం ఎందుకు? వీళ్ళు ప్రభుతో ఉంటూ ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటిస్తూ కూడా వీళ్ళకి ఈ భేదం పోలేదు. అన్ని జనులు మేము యూదులమని. ఒక రకంగా చూస్తే జాతి అహంకారం అన్నమాట. అని ఎక్కడ అంటారని పేతురు వెనక్కి తీసి వేరైపోయాడంట. ఏమండి, మరి అది ఎలాగది సువార్త క్రమమా? అది చూశాడు పౌలు గారు, చూశాడు. వాళ్ళకమంతా కనిపెట్టాడు. పేతురు గారు ఏంటి, వాళ్ళు రాకముందు భోజనం అన్యజనులతో కలిసి భోజనం చేశాడు. ఆ సున్నతి పొందిన వాళ్ళు వచ్చేటప్పటికి వెనక్కి తీసి వేరైపోయి ఏమి ఎరగనట్టుగా మీ గ్రూప్ వేరు మా గ్రూప్ వేరు, నేను వాళ్ళతో లేనన్నట్టుగా వెనక్కి తీసి వేరైపోయాడంట. ఆ మాట ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగే ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు అంటారేమో అని పేతురు వెనక్కి తీసి భయపడిపోయాడు. ఈ రోజుని 4 గోళ్ల మధ్యలో వందనాలండి. 4 గోళ్ల మధ్యలో ఎంతో మతం లేదు, కులం లేదు, జాతి లేదు, యేసు ప్రభు బిడ్డలు మనందరం అంటారండి. అదే వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోయారో, అందులో దిగిపోయావా, వాళ్ళలో కలిసిపోయావా అని అంటారేమని ఏమీ ఎరగనట్టుగా అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదండి అని ప్రవర్తించే వాళ్ళు ఈ రోజుని కోకొల్లలుగా ఉన్నారు. మందిరములో ఒక రకముగాను, సంఘములో ఒక రకముగాను, వారు కులస్తులు, వారి జాతికి సంబంధించిన వారు కనిపిస్తే వాళ్ళకి లేకుండే వేషధారులు లేరా? ఈ రోజునే వాళ్ళకి లేకుండే వేషధారులు లేరా? మందిరంలోకి వచ్చినప్పుడు ఒక రకమైన వేషం, బయటికి వెళ్ళిన తర్వాత ఆ కులస్తులు ఆ జాతికి సంబంధించి కనిపిస్తే వాళ్ళకి లాగా వేషం. మందిరంలోనేమో పామురంలాగా వేషం, బయటికి వెళ్ళిన తర్వాత కాకిలాగా, మీ కాకుల్లో కాకినే, ఇక్కడికి వస్తే పామురంలో పామురునే. వేషధారులు కదా. మందిరంలోకి వచ్చినప్పుడేమో పామురంలో పావురాన్ని, లోకంలో కాకులు కనిపిస్తే నేను కాకులు మీ కాకిని అంటాం. పేతురు అలాగే నిదానించి చూశాడంట పౌలు గారు. ఏంటిది, ఇది సువార్త క్రమం కాదు కదా. వాళ్ళు వచ్చి రాకముందేమో వీళ్ళతోనేమో బాయ్ అని భోజనం చేశాడా, వాళ్ళు వచ్చిన తర్వాత వెనక్కి తీసి వేరైపోయాడంట. ఈ రోజున ఎంతమంది వెనక్కి తీయట్లేదండి. వేరైపోవడానికి ఎంతమంది సిద్ధంగా లేరు. వేరైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుని. పౌలు అని అందరి ఎదుట పేతురుని పౌలు గద్దించాను అన్నది. అందరి ఎదుట పేతురుని పౌలు గద్దించాడంట. ఏమండి గొప్ప సంగతి. పేతురు గారు ముందు వచ్చాడా సేవకి, పౌలు గారు ముందు వచ్చాడా? పేతురు గారే ప్రధాన శిష్యుడు యేసు ప్రభు వారికి. పౌలు కడపటి వాడు, అందరికంటే కడపటి జన్మించిన నేను అన్నాడు.
ఏమంటే దొంగోడికి తాళం చేయించినట్టుగా పౌలు గారు సంఘాన్ని పాడు చేస్తుంటే దర్శించి ఆ దొంగోడికి తాళం చేయితే ఇంకేముంది? ఇంకా దొంగతనం, ఈ గృహ నిర్వాహకత్వం అప్పగించబడ్డది, లెక్క అప్పగించాలి. అలాగా ముందొచ్చినటువంటి పేతురు అయినా కొన్ని కట్టులు, కొన్ని బంధకాలని తెంచుకోలేక ఉన్నాడు పేతురు గారు. అలా ఉండు పౌలు చూసి అందరి ఎదుట కేపాను గద్దించి తిని, ఏమండి, సరి చేసుకున్నాడు పేతురు గారు. తర్వాత పేతురు గారు పౌలు గారి గురించి రాస్తారు. ఏమనంటే, సహోదరుడు పౌలు వీటిలన్నిటిలో తన పత్రికల్లో రాస్తున్నాడు వీటి గురించి. వాటిని గ్రహించడం కొద్ది కష్టమైన పని. అలా గద్దించినట్లయితే మనం ఈ రోజుల్లో అయితే వెళ్ళిపోయి ఎన్ని గుంటనక్కేసాలు వేస్తాం మనం. పౌలు గారు పేతురుని గద్దించినట్టుగా గద్దిస్తే ఆ సేవకుడి మీద ఎన్ని గుంటనక్క యాసాలు ఎన్ని తవ్వుతామో మనం నిజంగాను. కానీ పేతురు సహోదరుడు పౌలు కూడా ఈ విషయాల్ని తన పత్రికలు అన్నిటిలో రాస్తున్నాడు. వాటిని కొన్నిటిని గ్రహించుట కష్టం అన్నాడు. పామరులు, విద్యా విహీనులు వాటిని మిగిలిన లేఖనాలతో అపరాధం చేస్తున్నారన్నాడు. మనం గ్రహించలేనంత మాత్రాన మిగిలిన లేఖనాలని తప్పు పట్టద్దు. ప్రభువా, నాకు ఈ లేఖనం అర్థం అవ్వలేదు, ఈ లేఖనం గురించి ఏంటని ప్రభువుని అడగాలి, తెలిసిన సేవకులను అడగాలి. కానీ నేను రాసిందే కరెక్టు. ఒక ఆయన అన్నాడు, నేను గ్రంథం రాశాను చదువుకోండి, అదే కరెక్ట్ అంటున్నాడు. బైబిల్లో నీకు దేవుడు నీ గ్రంథం రాశాడు, మంచిదే. కొన్ని విషయాలు సరి లేకపోవచ్చు. అందుకే చూసినట్లయితే మోషే అహరోన్ని గద్దించాడు. యేసు ప్రభు వారు శాస్త్రుల పరిశీలన కూడా గద్దించాడు. ఈ రోజుని మనము కూడా సంఘాలను మన కళ్ళ ఎదుట సువార్త క్రమం ప్రకారం జరగపోయినప్పుడు మనం గద్దించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అది చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు 20వ వచనంలో, ఏమంటున్నాడు 21వ వచనం, అప్పుడు మోషే ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరి. ఇది గొప్ప పాపం. పాపాలు ఎన్నో పాపాలు ఉన్నాయి, కానీ బంగారు దూడను చేసుకుని ఇదే దేవుడు అనడం అనేది గొప్ప పాపం. ఏమండి, పాపాలు ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి, ఇది గొప్ప పాపం. అహరోను అన్నాడు, ఈ ప్రజలు దుర్మార్గులనే మాట నువ్వు ఎరుగుదువు కదా మోషే, ఈ ప్రజలు దుర్మార్గులనే మాట నువ్వు ఎరుగుదువు కదా. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చెయ్యము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారిని దానికి ఓడదీసి తేండని చెప్పి తిని, నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ అయ్యాను. అంత తేలిగా చెప్పేశాడంటే, నేను అగ్నిలో వేసాను, మోషే అలాగా వేసేదాడు, దూడ అయిపోయిందంట. అయిపోద్దండి. ఇక్కడ చూసినట్లయితే పోగరుతో, ఏమండి 32:6-4-3 వచనాల్లో పోగరుతో దాన్ని అగ్నిలో వేసి కరిగించి పోగరుతో రూపం ఏర్పాటు చేశాడు. అక్కడ పనిగట్టుకుని పనిచేశాడు. ఇక్కడంటే అగ్నిలో వేసాడంటే దూడ అయిపోయిందంట. తప్పించుకోవడానికి ఎన్ని వంకర మాట్లాడతామో మనం. అసలు కరెక్ట్ అయిన విషయం, ఎదుటి వాళ్ళకి మనకి ఏం జరిగింది, మనం ఏం చేసాం, కరెక్ట్ అయినటువంటి విషయాన్ని మనం సమాచారాన్ని బయటెట్టం, మెలిపెట్టి ఇతరులది తప్పు అన్నట్టుగా మనం మాట్లాడతాం. కానీ అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఈ మధ్య ఈ లాక్డౌన్లో ప్రార్థనలు పెట్టకూడదు, మనము గవర్నమెంట్ చట్ట ప్రకారం ప్రపంచమంతా ఆగిపోయింది, పెట్టకూడదంటే ఒక ఆయన అంటున్నాడంట, పలానా గాబ్రియల్ గారు మమ్మల్ని ప్రార్థనే చేసుకోవద్దు అంటున్నాడంట. లాక్డౌన్లో ప్రార్థన పెట్టకూడదు అన్నది దాన్ని అంత మాటగా తేడా ఉంది. అసలు గాబ్రియల్ గారు ప్రార్థనే చేసుకోవద్దు అంటాడు మమ్మల్ని అంటే, అది ఆ మాట ఎలా ఉంటుంది? నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేసుకోవద్దని ఎవరంటాడు? చూసావా? అంటే మిలికి పెట్టి తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, చిన్నది నువ్వు లాక్డౌన్లో అందరం ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నావు, మనుషులు గుమ్ము కూర్చి ఆరాధన పెట్టడం అనేది చట్టరీత్యా నేరం. అది అందుకు నేను చేసుకోవద్దని ఎవరు అనరే. ఇది రూల్ జరుగుతున్న విషయాన్ని చెప్పుకున్నాం. కానీ
ఇలాగ కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే, మనం మనది తప్పు లేనట్లుగా ఇతరులదే తప్పు అన్నట్టుగా రుజువుపరిచినట్లుగా మనం మారుస్తాం. మన మనస్సాక్షి లేకుండా మాట్లాడే మాటలు ఉంటాయన్నమాట. అందుకే చూసినట్లయితే మోషే అప్పుడు ఏం చేశాడు, 23లో వారు మాకు 23లో జరిగింది ఏంటంటే 24లో అందుకు నేను ఎవరి దూడ అయిందన్నాడు. 25లో ఈ ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూశాను. ఏమండి, ఇంత జరుగుతున్నప్పటికి కూడా దూడను చేసి కాల్చి పొడి చేసి నీళ్ళలో కలిపి కొంతమందికి పట్టించుకుంటూ వస్తున్నాడు. 25 లక్షల మంది ఏకంగాను. తాగండిరా, తాగండి అని చెప్పేసి అప్పటికే తాగేస్తున్నారు. అప్పటికే బాగా తాగేసి పండుగ చేసుకుని కూర్చుని నుంచినాట గంతులు వేస్తున్నారు. మైకంలో ఉండిపోయారు. ఏం తాగుతున్నారో తెలియని పరిస్థితి అన్నమాట. నిజంగాను ఈ మధ్య కరోనా వచ్చింది కదా, ఆ కరోనా వైరస్ మనోళ్ళు మరి ఆ స్క్రీన్ మీద చూపించినప్పుడు ఉమ్ముతికాయలాగా ఉంటుంది కదా, ఉమ్ముతికాయలాగాను. ఆ చిన్నప్పుడు ఈ వినాయక చవితి పండుగ వస్తే ఆ ఉమ్ముతికాయలు పల్లీరకాయ కూడా అలాగే ఉంటుంది. కోసుకొచ్చి పక్కల్లో వేసి వాళ్ళం ఎగరేసి చేతిమే కొట్టుకుని గిరగిరా తిప్పి రక్తం వచ్చేది. ఇది వీళ్ళ గ్రాఫిక్స్లో ఆ వైరస్ గ్రాఫిక్స్ చేశారు మనోళ్ళు. కరోనా వైరస్ని గ్రాఫిక్స్ చేసి ఇలా ఉంటుంది అని చూపిస్తుంటే పాపం అమాయకులు మరి ఎవరో తల్లి ఏం చేసింది, ఆ ఉమ్ముతికాయ కూడా కరోనా వైరస్ లాగా ఉంటుంది. ఆ ఉమ్ముతికాయ తీసుకొచ్చి బాగా రోట్లో వేసి నూరేసి ఇంత పంచదార వేసి దాంట్లోనూ ఆ ఉమ్ముతికాయలో పంచదార వేసి బాగా నూరేసి పేస్ట్ కింద నూరేసి మనవడికి కోడలకి కొడుక్కి తినండిరా అని చెప్పి తినిపించిందండి. ఈవిడ తినలేదు. మళ్ళీ చూడు గొప్ప సంగతి. ఈవిడ తినకుండా మనవడికి మనవరాలకి కొడుక్కి కోళ్ళకి తినండి, కరోనా జబ్బు వైరస్ రాదు మనకి, ఇది అది ఒకలాగానే ఉంది అని చెప్పింది. తినేసారు. తిన్న 10 నిమిషాలు కళ్ళు తిరిగి పడిపోయారు. అంత వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. ఏంటి పిచ్చోళ్ళు, ఏంటి ఏమి తాగుతున్నారు, ఏమి తింటున్నారు, ఏంటి ఇది అసలేని అని ఇంగిత జ్ఞానం అనేది మనుషులాగా జీవించట్లేదు నిజంగాను. కొందరైతే ఆ ఉమ్ముతికాయలు తీసుకెళ్ళి గుమ్మాలకు కట్టుకుంటేనంట దాన్ని చూసంటే వైరస్ పారిపోద్దంట. ఏం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. ఇందేమండి, ఇంత జరుగుతున్నా మోషే ఓ పక్కన వాళ్ళకి దూడపొడి పట్టించుకుంటూ వస్తుంటే విచ్చలవిడిగా తిరుగుతున్నారంట. ఇంత జరుగుతున్నా ఈ రోజుని విచ్చలవిడిగా తిరగడం ఎవడైనా మానేడా? ప్రపంచమంతా గగ్గోలు. నిన్న ఒక రోజున 120 మంది చచ్చిపోయారు మన ఇండియాలో. నిన్న ఒక్క రోజుని మన ఇండియాలో 120 మంది చచ్చిపోయారు ఏకంగాను. ఏమండి, కొన్ని వేల కేసులు పెరిగిపోతున్నాయి. ఏం జరుగుద్దో పరిస్థితి. ప్రారంభంలోనేమో అసలు 10 కేసులు 4 కేసులు 2-3 చనిపోయినప్పుడేమో ఫుల్ లాక్డౌను, ఫుల్ కర్ఫ్యూలు పెట్టేసి ఎరగొట్టేశారు. ప్రారంభంలో బాగా 2 నెలలు. ఇప్పుడు పెరిగిపోతుంది, పెరిగిపోతుంది కొండలేగా. పెరిగిపోయేటప్పుడేమో ఒకటి ఓపెన్ చేశారు. అంటే ఏమీ లేనప్పుడే కట్టడి చేస్తే ఇలా పెరిగిందంటే ఇప్పుడు వదిలేసినప్పుడు ఇంకెంత పెరుగుద్ది రాబోయే దినాల్లో. వదిలేసిన తర్వాత రాబోయే దినాల్లో చైనా అయిపోయింది. చైనాలో ఒక్క కేసు కూడా లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ 400 కేసులు వచ్చినాయండి చైనాలో. దీని ఇంకెవడో అరికట్టలేడు. ఇంకా ఇది ఇప్పుడు క్యాన్సర్, ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధికి మందు ఎలా కనుగొనలేదు, ఇప్పటికీ కుష్టి రోగానికి మందు ఎలా కనుగొనలేదో, ఏమండి క్షయకి, క్యాన్సర్కి, వీటికి కొన్ని 7 జబ్బులు ఉన్నాయి. ఆ 7 జబ్బులకి మందులు ఎలా కనిపెట్టలేదో ఈ కరోనా కూడా ఎవడు ఆపలేడు, కనిపెట్టలేరు. అటువంటి పరిస్థితి అన్నమాట. పెరిగిపోతుంటే ఎవడైనా మానేడా విచ్చలవిడిగా తిరగడం? గవర్నమెంట్ మందు దాచింది కానీ తాగడం మానేరా? గవర్నమెంట్ లాస్ కానీ ఏమండి బ్లాక్ మార్కెట్ చేసేవాడికి లాస్ అవ్వదు. విచ్చలవిడిగా ప్రజలు తిరుగుతున్నారంట. ఈరోజు కూడా అంతే. ఓ పక్కన తుఫాను రాని విచ్చలవిడి, జలప్రళయం రాని, జలప్రళయం వచ్చేద్దంట, ఈ దేశమంతా కొట్టుకుపోద్దంట. ఈడంట వాడలో ఎక్కేద్దంట ఈడి కుటుంబం ఒకటే బతికేద్దంటని నెఫీలేరా దుర్మార్గులు, బలత్కారులు ఎగతాళి తాగేసేసి
ఎగతాళి చేశారు. ఈ రోజుని సువార్త చెప్పుతూ ఉంటే, రే బాబు మారు మనసు పొందు, నిజమైన దేవుడు యేసు ప్రభు, నిజరక్షకుడు యేసు ప్రభు, ఆయన రక్తము ద్వారా నీ జన్మ కర్మ పాపాలు క్షమించబడతాయి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు, నరకాగ్ని గుండెలోకి వెళ్ళిపోతావు. ఇదిగో భయంకరమైనటువంటి ప్రభు రాకడ వస్తుంది. ఒక పక్కన జల ప్రళయాలు, ఒక పక్కన సునామీలు, ఒక పక్కన కరోనాలు, విచిత్రమైనవి, మనం ఎన్నడూ వినని చూడని విషయాలు మన కళ్ళారా చూస్తున్నాం కదంటే ఎవరికైనా భయం ఉందో? విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విచ్చలవిడి జీవితాలకి అలవాటు పడిపోయారు. ఏమండి, చూసినట్లయితే ఒక రకంగా క్రైస్తవులకి అయితే కొద్దో గొప్ప ఏదో నామకార్థంగా మారు మనసు పొందపోయినా వాళ్ళు కొద్దిగా సువార్త చెవుల్లో పడతాయి. ఇక అన్యులుగా అయితే వాళ్ళకి ఈ విషయాలు తెలియదు అసలే. ఇక అన్యులకి అయితే ఈ విషయాలు వాళ్ళ మాకు గ్రంథాలు ఉన్నాయి, మాకు దేవుడు ఉన్నాడు, మా మతం మాదని అసలు సత్యం దగ్గరికి వచ్చే అవకాశం లేదు. వాళ్ళకి అసలు ఈ విషయాలు తెలియవు అంతే. ఇక విచ్చలవిడిగా ఏది చేసినా సరే జరిగే పరిస్థితి. విచ్చలవిడిగా తిరుగుతుంటే మోషే చూచెను. ఆ రోజు మందిరంలో కూడా ఆ విచ్చలవిడి వ్యాపారం జరుగుతుంటే యేసు ప్రభు వారు కళ్ళారా చూశాడు. నా తండ్రి ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. మోషే ప్రజల సమాజంలో విచ్చలవిడిగా ఎలా తిరుగుతుంది చూశాడో, యేసు ప్రభు వారు కూడా మందిరంలో వాళ్ళు విచ్చలవిడిగా పండుగకి విచ్చలవిడిగా తిరుగుతాం యేసు ప్రభు వారు గారు చూశాడు. అప్పుడు మోషే చూసన్నాడు, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఇక్కడ గమనించాలి, అహరోను విచ్చలవిడిగా తిరగడానికి వారిని విడిచిపెట్టాడంట. అప్పుడు వారి విరోధులు ఉన్నారు చూసావా, వీళ్ళ దేవుడంట ఇశ్రాయేల్ దేవుడంట, వీళ్ళ దేవుడంట గొప్ప దేవుడంట, ఎర్ర సముద్రాలు చీల్చాడంట, ఐగుప్తులు 10 సూచక్రియలు చేశాడంట, వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు అంట అని చెప్పుకుంటున్నటువంటి విరోధులు ఉన్నారు చూసావా, వాళ్ళు వీళ్ళు వేసే వేషాలు చూసి మరి దూడే దేవుడు అంటే ఎగతాళి చేయరా? మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకున్నారు కదా ఎర్ర సముద్రం దాటిన తర్వాత. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేవుడు అంటారని ఐగుప్తు రాజు కూడా గగ్గోలు ఎత్తిపోయారు ప్రపంచ దేశం అంతాను. బయటకు వచ్చారు, అద్భుతం, మా దేవుడు గొప్పది. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? దూడం చేసుకుని బంగారు ఇదే మా దేవుడు అంటున్నారు. మరి విరోధులు ఎగతాళి చేయరా? విరోధులు ఎగతాళి చేయరా? ఏమండి, యేసు ప్రభుని కూడా అలాగే ఎన్నోసార్లు ఆయనకి దెయ్యం పట్టుకున్నవాడని, ఈయన దెయ్యం పట్టుకుందని ఎగతాళి చేశారు. ఇక ఇంటి సభ్యులు అయితే తింటాకి కానీ నిద్రపోవడానికి సమయం లేకపోతే మెంటలు వచ్చిందేమో బాబా, తిండి కూడా తింటలేదు, నిద్ర కూడా పోతలేదు అన్నారు. మెంటలు వచ్చిందేమో అని చెప్పేసి అన్నారు. ఆయన్ని ఎన్నో ఎగతాళి చేశారు. ఆఖరికి సిలువ మీదకి వెళ్ళే కూడా అన్ని ఎగతాళి చేశారు. ఈరోజు ఎగతాళి అనేది విరోధులు ఈరోజు ఆత్మీయంగా జీవించి మళ్ళీ మనం భ్రష్టు జీవితంలోకి వెళ్తే, ఒకప్పుడు తెల్ల బట్టలు కుట్టించుకుని, ఒకప్పుడు బైబిల్ చేతి పట్టుకుని, అండ్ కుటుంబం అంతా కూడా దేవుని సందుకు వచ్చి బల్లారాధనలు తీసుకుని ప్రేమ విందుల్లో పాల్గొని దేవుని సేవలో ఉండి ఒకప్పుడు ఉండి ఆ తర్వాత అస్సలు ఆ కుటుంబం లోకస్తుల కంటే దారుణంగా అయిపోయినప్పుడు ఎలాగుంటుందండి? అది లోకస్తుల కంటే దారుణంగా ఆ కుటుంబం అయిపోయినప్పుడు ఎగతాళి చేయరా? ఒకప్పుడు ఎలాగుండేవారు, ఇప్పుడు ఎలాగున్నారు? నయోమిని ఏమంటున్నారు? నయోమేనా ఒకప్పుడు ఎంత సౌందర్యంగా ఉండేది, ఎంత అందంగా ఉండేది బిడ్డ, ఏంటి ఇలాగ అయిపోయింది అంటున్నారు. నన్ను మారా అనండి, నయోమి అనొద్దు. ఒకప్పుడు మధురంగా ఉన్నావు దేవుని సన్నిధిలో, ఒకప్పుడు మధురంగా ఉన్నావు. రాను మారాగా మారిపోయినటువంటి బ్రతుకులు ఈరోజు మనల్ని బట్టి నిన్ను బట్టే కదా నా నామం అన్ని జనుల్లో దూషించబడుతుంది అన్నాడు. ఈరోజు అనేకులు అదే విధంగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు అదే అన్నాడు, విరోధులు దూషించడానికి విచ్చలవిడిగింది. మీ దేవుడు బొమ్మ, మీ దేవుడు బంగారు దూడ, ఒకప్పుడు మా దేవుడు ఎర్ర సముద్రం ఈ దేవుడేనంటే ఏమైపోవాలి? ఏమండి, ఈరోజు నీ క్రైస్తవ్యంలో కూడా మరి సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే మోషే అన్నాడు, ఏమంటున్నాడంటే అందుకు 24-26 వచనంలో మోషే పాలెం యొక్క దూరమును చూశాడు.
విచ్చలవిడిగా తిరుగుతుంది. 26 లక్షల 25 లక్షల సమాజం. కొంతమందికి పట్టించినట్టు పట్టించాడు ఆ పొడిని, కానీ ద్వారం దగ్గర నిలబడ్డాడన్నమాట. నిలబడి ఒక ఛాలెంజ్కరమైనటువంటి పిలుపునిస్తున్నాడు మోషే. ఏమన్నాడు? యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అన్నాడు. ఒక పిలుపునిచ్చాడు. మీరు దూడే, బంగారు దూడే దేవుడు అనుకుని చేసి జాతర చేస్తున్నారు. ఇప్పుడు యెహోవా పక్షమున మేము ఉన్నాము అనుకున్న వాళ్ళు ఎవరో నా దగ్గరికి రండి అన్నాడు. ఏమండి? నా దగ్గరికి రండి అని చెప్పేసి మరి మోషే ఎలాగైతే పిలిచాడో, యేసు ప్రభు వారు కూడా భూదిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు. మోషే ఇశ్రాయేలు సమాజాన్ని యెహోవా దేవుడైతే నా దగ్గరికి రమ్మని అన్నాడు. భూదిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఇప్పుడు మనం చూస్తే భూదిగాంతాల్లో ఉన్నాం. మనం సముద్రానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈ భూమికి అశివర్లో ఉన్న వాళ్ళు మనల్ని కూడా దేవుడు రక్షించాడు. నిజంగా ఈ భూదిగాంత నివాసులంటే సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ప్రదేశాలు. బందర్ ఏంటి, ఒరిస్సా ఏంటి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఈ సముద్రం వారు ఉన్నవి ఎక్కువ సువార్త ప్రకటించబడ్డది. ఎందుకంటే మిషనరీలు ఆ రోజుల్లో వాడల్లో వచ్చారు కాబట్టి సముద్ర మార్గాన ఈ ఏరియాల్లోకి వచ్చారు. చూడు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, తూర్పు జిల్లా ఉన్నన్ని మిషనరీ స్కూళ్ళు, పాత హై స్కూళ్ళు, మిషనరీ స్థలాలు ఇంకెక్కడ ఉండవు. నిజంగా ఈ ఏరియాలకి ఎక్కువ వచ్చారంట మిషనరీలు. వాళ్ళు జల మార్గంలో, సముద్ర మార్గంలో వచ్చారంట. అందుకే మనం కూడా భూదిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. పాస్టర్ల వైపు చూసి కాదు, లేదా కట్టడల వైపు చూసి కాదు, మనుషుల వైపు చూసి కాదు, కానీ ప్రభు వైపు చూసి మనం రక్షణ పొందాలి. అందుకనే పిలుపు ఎప్పుడైతే ఇచ్చాడో అతడు వారిని చూచి మీలో ఈ పిలుపు అయితే ఎప్పుడైతే ఇచ్చాడో అని చెప్పి లేవీలు అందరూ అతని యొద్ద కూడి వచ్చారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో లేవీ గోత్రం ఉంది. లేవీలు అందరూ వచ్చేసారంట. గొప్ప సంగతి ఏంటంటే లేవీలు అందరూ వచ్చేసారంట. గొప్ప సంగతి, మనం ఆలోచించవలసిన విషయం. లేవీలు అందరూ అతని యొద్ద కూడి వచ్చేరి. నిజంగా చూస్తే అప్పుడు లేవీలు వచ్చారు కాబట్టి మోషే అన్నాడు, అతడు వారిని చూసి మీలో ప్రతివాడును తన కత్తిని నడుమున కట్టుకుని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెను. కత్తులు ధరించండి లేవీలారా. కత్తులు. మోషే అహరోనులు అన్నదమ్ములు కదా, మిరియం ఒక తల్లి. వీళ్ళు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు? లేవీ గోత్రమే. ఇక్కడ గమనించాలి, మోషే లేవీ గోత్రానికి చెందినోడే. పిలుపునిచ్చేటప్పటికి ఎవరు వచ్చారండి? మిగిలిన 11 గోత్రాలలో ఎవరు రాలేదు. లేవీ గోత్రికులు అందరూ వచ్చేసారంట. గమనించాలి, లేవీ గోత్రులు అందరూ కూడా వచ్చేసారంట. వస్తే మీరు కత్తులు కట్టుకోండి అన్నాడు. మీ నడాలి కత్తులు కట్టుకుని ఎవడైతే విచ్చలవిడిగా తిరుగుతున్నాడో, అక్కడ ఏమన్నాడంటే కట్టుకుని మీ ప్రతి సహోదరుడును మీ ఇంట్లో వాడైనా సరే, తన చెలికాడు, నీ స్నేహితుడైనా సరే, తన పొరుగువాడైనా సరే నరుక్కుంటా వెళ్ళిపోండి అన్నాడు. అంతే. పొరుగువాడైనా సరే, ఇంట్లో వాడైనా సరే, స్నేహితుడైనా సరే నరికేసుకుంటా వెళ్ళిపోండి అన్నాడు. ప్రాముఖ్యమైన విషయం. మీరు నరుక్కుంటా వెళ్ళేటప్పుడు మొహమాటం చూడొద్దు. ఇంట్లో వాడని చెప్పేసి ఇంట్లో వాడిని విడిచిపెట్టేయద్దు. మన పొరుగుడే కదని పొరుగుడిని విడిచిపెట్టేయద్దు. స్నేహితుడే కదని స్నేహితుడిని విడిచిపెట్టేయద్దు. స్నేహితుడిని నరికేయండి, పొరుగుడిని నరికేయండి, ఇంట్లో వాడిని కూడా నరుక్కుంటా వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే పాత నిబంధనలో నిజంగా నరుక్కుంటా వెళ్ళారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ రోజుని
మన కళ్ళ ముందు విచ్చలవిడిగా జీవించే వాళ్ళు ఏ రోజు కానీ ప్రతిరోజు కనిపిస్తారు. కళ్ళ ముందు చర్చిలోకి వచ్చి తాగి చర్చిలోకి వచ్చాము. ఇక అంతకంటే విచ్చలవిడితనం ఏముంది? ఫుల్గా తాగేసి చర్చిలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు, చర్చిలో నుంచి వెళ్ళి తాగేవాళ్ళు ఉన్నారు, విచ్చలవిడిగా జీవించేవాళ్ళు. మన సమాజంలో చూసినప్పుడు విచ్చలవిడిగా జీవించే వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మోషే అన్నాడు, నరికేయి అన్నాడు. వాళ్ళు నరికేయమన్నాడు. ఇప్పుడు గమనించండి, ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్నటువంటి చాలా తేడాలు ఉన్నాయి. పాత దశమ భాగం పాత నిబంధనకు సంబంధించింది, పాత నిబంధనకు సంబంధించింది. యేసుప్రభు వచ్చే కూడా అన్నాడు, వాటిని మానక వీటిని చేయమన్నాడు. దశమ భాగం కూడా ఇమ్మని యేసుప్రభు కొట్టేయలేదు. అయితే దశమ భాగం అని ఎందుకు పట్టుకున్నారు పాస్టర్లో అని చూసినట్లయితే, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దశమ భాగం కాదు, నీకు కలిగింది మొత్తం దేవునికి ఇవ్వాలన్నాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత వారి స్థిర ఆస్తులు అమ్మి వారు కలిగింది మొత్తం వాళ్ళు అపొస్తలులు దేవునికి ఇచ్చారంట. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దశమ భాగం 10వ వంతు ఇవ్వలేనోడు స్థిరాస్తులు ఎవడమ్మిస్తాడో? అసలు దశమ భాగాలే విశ్వాసులు ఎవరు కొంత త్యాగం కలిగిన సమర్పణ కలిగిన బిడ్డలు ఉంటారు, వాళ్ళు దేవునికి ఉత్సాహంగా పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళు 90% ఎవరు? ఇక స్థిరాస్తులు ఇమ్మంటే పాత నిబంధన దశమం, కొత్త నిబంధన దశమం కాదు, స్థిరాస్తులు అమ్మేమనడంగాను. ఎంత తేడా ఉంది చూసావా? ఉంది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నరికేమన్నాడు, విచ్చలవిడిగా తిరిగేవాడిని నరకమన్నాడు. కొత్త నిబంధనలు ఏం చేయాలంటే, మనము యేసు ప్రభు వారు కూడా ఏమనంటే 2 కత్తులు సిద్ధం చేసుకోమన్నాడు. మోషే కత్తులు నడని కట్టుకోమన్నాడు, కానీ యేసు ప్రభు వారు కూడా 2 కత్తులు సిద్ధం చేసుకోమంటే ప్రభు అన్నాడు, మీ బట్టను అమ్మి మీ కత్తిని కొనుక్కోండి అన్నాడు. మీ బట్టను అమ్మి కత్తిని కొనుక్కోండి అన్నాడంట. ఆ మాటని ఒక ఆయన సభల్లో విని భక్సింగ్ గారు ఆ మాట చెప్తే, ఒక ఆయన ఆ కోటు ఉంటే ఆ కోటుని అమ్మేసి ఆ డబ్బులెట్టుకు వెళ్ళి బైబిల్ కొనుక్కున్నాడంట. మీ బట్ట నమ్మి కత్తిని కొనుక్కోమంటే భక్సింగ్ గారు దైవజనుడు ఆ మాట సెలవివ్వగానే ఆయనకి డబ్బున్నవాడే అయినా ఆ కోట్ని అమ్మేసి ఆ డబ్బెట్టి బైబిల్ కొనుక్కున్నాడు. బైబిల్ కత్తి అన్నమాట. 2 కత్తులు అన్నాడు యేసు ప్రభు శిష్యుల్ని. 2 కత్తులు అంటే పాత నిబంధన ఒక కత్తి, కొత్త నిబంధన ఒక కత్తి, 2 భాగాలు అన్నమాట. 2 కత్తులు పెట్టి అక్కడ పెట్టమన్నాడు. సరే, ఈ 2 కత్తులు చాలు అన్నాడు. అక్కడ ఆ కత్తులు జరిగితే ప్రభుని పట్టుకుంటూ వచ్చినప్పుడు పేతురు గారు ఒకడు సువ్వు నరికేశాడు. మోషే నరుక్కుంటూ వెళ్ళమన్నాడు కదా, పేతురు గారు ఏం చేశాడంటే, మా గురువుగారిని పట్టుకుంటారేంట్రా అని చెప్పి సువ్వు నరికేశాడు. ప్రభు వారు ఆ చెవి తీసుకెళ్ళి అలాగ అతికిచ్చేశాడు. అక్కడ ఆయన చెవి అతికిచ్చినటువంటి దేవుడు ఏం చేయలేడు? ఆయన రక్షించుకోలేకపోయాడు, సిలువ దిగలేకపోయాడు, 3 మైకులు పీక్కోలేకపోయాడు, ఈ పనికి మాలి మాట్లాడలేడు. ఆయన చెవి ఊడిపోతే ఆ చెయ్యి మూతకి ఏదో గ్లాసుకు మూతెట్టినట్టుగా, చేసాక మూతెట్టినట్టుగా ఆ చెవి అలా అతికిచ్చాడు కదా, ఏం చేయలేడు ఆయన చిన్న చిన్న సూచక్రియలు చేశాడు. నేను సర్వాధికారం కలిగిన దేవుడినని. ఏమంటే కత్తులు అది దేవుని వాక్యానికి అలాగే సూచించేయడానికి. ఇక్కడ చూస్తే నరికేమన్నాడు కదా మోషే. పాత నిబంధనలో విచ్చలవిడిగా తిరిగేవాడిని నరికేమన్నాడు. మరి కొత్త నిబంధనలో ఏం చేయాలి మనం ఇప్పుడు చూసినట్లయితే, పిల్లరా, యేసు ప్రభు పేతురు గారికి ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో అన్నీ కూడా అపవిత్రమైనవి ఉన్నాయి. ఒక స్వరం వినబడుతుంది, ఏమని? వాటిని చంపుకుని తిను, వాటిని చంపుకుని తిను. మోషేకి నరికే అన్నాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు ఆయన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు, చంపుకుని తిను, చంపుకొని తినమంటున్నాడు. ఇదేంటి ప్రభువా, అపవిత్రమైంది ఏనాడు నేను నోట్లో పెట్టలేదు కదా అన్నాడు. చంపుకొని తిను అంటే దానికి అర్థం ఏంటంటే, వాళ్ళని సువార్త చెప్పి వాళ్ళ సత్యాన్ని వాళ్ళకి తెలియజేసి పాపానికి వారిని దూరపరిచి పాపములో వారిని చంపి నువ్వు రక్షించుకుంటే వాళ్ళే నీకు ఆహారం. అది వాళ్ళే నీకు ఆహారం. ఈ రోజుని మరి సంఘమే సేవకుడికి ఆహారం. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు
11 గోత్రాలు కష్టపడుకోవాలి. వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యవసాయాలు చేస్తారు, వాళ్ళు చేసుకుంటారు పని. లేవి గోత్రం ఏ పని చేయదు, దేవుని సందులో ఉంటుంది. ఈ 11 గోత్రాలు కష్టపడిన దాన్ని తీసుకొచ్చి మొదటి పంట తీసుకొచ్చి లేవీలు దేవుని సంధికి ఇవ్వాలి. ఏమండి, సంఘం కష్టపడుకుంటూ ఉంటుంది, కానీ దేవుని సేవకుల కుటుంబం ఏమో దేవుని పని చేస్తూ ఉంటుంది. దేవుని పని చేసేటప్పుడు ఎవరు పోషించాలి? సంఘమే పోషించాలి. అందుకే ఈరోజు అనేకమైన సంఘాల్లో సేవకులకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? సేవకులకి మరి సేవకుడు ఎక్కడ ఎలా బతుకుతాడు? జీతాలు ఇస్తున్నారు, జీతాలు ఇచ్చి సేవకులు పోషిస్తున్నారు. కానీ మాలాగా విశ్వాసం మీద ఆధారపడే వాళ్ళు జీతాల వైపు చూడడం, కనీసం మనుషుల వైపు కూడా చూడడం. మా ప్రభు మాకేది ఇస్తే అది తింటాం, మా ప్రభు మాకేది సాయం చేస్తే ఉంటాం అని విశ్వాసం మీద చంపుకొని తినాలి. వాళ్ళని సువార్త చెప్పి వాళ్ళ పాపములో చంపి పరిశుద్ధతలో బ్రతికించి దేవుని వైపు నడిపిస్తే చంపుకొని తింటే, అంటే వాళ్ళు రక్షించుకుంటే వాళ్ళే మనకి ఆహారం. ఏమండి, నేను డ్యూటీ చేసే దినాల్లో ఒక రాజుగారు రక్షించబడ్డాడు. ఆ రాజుగారిని దేవుడు దర్శించాడు. ఏమంటే మంచి తుఫాను వచ్చి బళ్ళు ఆగిపోయి భోజనాలు 2 రోజులు లేకపోతే ఆ తుఫాన్లో కూడా గొడుగేసుకుని గడగడగడ వణుకుతా బాక్సులు పెట్టుకుని అన్నం తీసుకుని చేసి వెళ్తూ ఉండేవాడు. నేను ఆశ్చర్యపోయాడు. చంపుకు తినమన్నావు కదా ప్రభువా, ఈ రాజుగారి వాక్యం నువ్వు దర్శించి రక్షించుకున్నావు, అందుకనే కదా వర్షంలో కూడా అన్నమాట. ఏంటి ఆయన రాజుగారు, నేను ఒక గేట్ మేన్ని, ఆయన ఎందుకంట ఆ గొడుగేసుకుని గాలి తుఫాన్లో కూడా అర్ధరాత్రి కూడా 11ంటికి వచ్చి అడిగేవాడు, భోజనం చేసేవాడు లేదని పట్టుకొచ్చి వచ్చి వెళ్తా ఉండేవాడు. చంపుకుని తిను అనేటి మాట ఏంటంటే, పాత నిబంధనలు నిజమైన ఖడ్గము చేత వాళ్ళని చంపేమన్నారు. అది విగ్రహారాధన భయంకర దూడం చేసుకుని దేవుడు అంటున్నారు. కొత్త నిబంధనలో మనిషిని నాశనం చేయమనలేదు దేవుడు. ఈ నవీన కాలంలో 2000 సంవత్సరాలను బట్టి నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడిగా 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చాడు. ఆయనే నశించిపోయిన మన ఆత్మను రక్షించడానికి భూలోకానికి వచ్చేసాడు కదా. ఇంత త్యాగం చేసి ఇంకా మనిషిని సంహమని ఆయన ఎందుకంటాడు? ఆయన బలిని కోరే దేవుడు కాదు, కనికరమునే కోరే దేవుడు. ఆయన ఎప్పుడు బలిని కోరతాడని అనుకోవద్దు. బలిని కోరే దేవుడు కాదు, కనికరాన్ని కోరే దేవుడు. ఏ మనిషి అయినా ఈ రోజున మారు మనసు పొందాలి. అందుకని సేవకులకి దేవుడు అంటాడు, సేవకుడు ఎలా ఉండాలి అని చూసినట్లయితే ఆత్మల భారం కలిగి, ఆత్మలు రక్షించబడాలి అనుకుంటే, భారం కలిగి ఎలా ఉండాలనుకుంటే, సాతాను ఎదురాడు వారికి ఒకవేళ మారు మనసు అనుగ్రహించలేమో. వాళ్ళు ఎదురాడుతున్నారు, సాతాను పట్టేసింది. ఈ ఎదురాడు వారికి మారు మనసు అనుగ్రహించిన సేవకుడు ఏమండి కీడును సహించేవాడిగా ఉండాలంట. ఏమండి, ఆ ఒక్క మాట సేవకులు గుండెల్లో ఉంటే, కీడును సహించే వాళ్ళుగా, ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు ఇచ్చినేమని సేవకుడు కీడును సహించేవాడిగా ఉండాలంట. ఏమండి, కీడుని సహించేవాడిగా ఉన్న చిన్న మాట అంటే 10 మాటలు దురాత్మలాగా సనిగేసుకుంటాం మనం. దురాత్మ పట్టినోడు కూడా సనుకోడు. చిన్న మాట మన మాటకి వ్యతిరేకం ఏదైనా వస్తే కీడును సహించేవాడిగా ఉండ. చదువు ఆ మాట చదువు, ఆ మాట సహించి ముగించుకుందాం. తిమోతి దైవజనుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనములో లాస్ట్ మాటల్లో ఏమంటున్నాడంటే, సాతాను ఇష్టము చొప్పున చెరబట్టిన వీరు వాని ఉరిలో నుండి సాతాను ఉరిలోని తప్పించుకుని మేల్కొందిరేమని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని స్వాతికముతోనూ శిక్షించుచు జగడమాడక. అదిగోండి, ఏమండి, సేవకుడు ఎలాగ ఉండాలంటే స్వాతికముతోనూ శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను. ఏమంటే ఇంక జగడాలాడితే మనం ఇంకేం సువార్త చెప్తాం, ఇంకేం సేవ చేస్తాం? మనం జగడాలాడితే సువార్త చెప్పలేము. జగడమాడక అందరి ఎడల సాధువుగా, అందరికీ మనం పిచ్చోళ్ళు అనుకున్నా, ఎర్రులు అనుకున్నా అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడిగా. అది ఎంత లోకములు వెర్రిగా ఉంటామో దేవుని సన్నిధిలో రణరంగంలాగా ఉండాలి. లోకములో ఎంత స్వాతికంగా ఉంటాం, దేవుని సన్నిధిలో అంత పవర్ఫుల్గా ఉండాలి మనం.
లోకంలో ఏమి పిచ్చోళ్ళగా వెర్రుళ్ళగా తగ్గించుకుని అని ఉండాలి. దేవుని సన్నిధి ఒక ఆయన అన్నాడు, సంఘమే నా రంగస్థలం అంటాడు. రంగస్థలం అంటే డ్రామా వేసే స్టేజ్ ముందు చూసావా, అది రంగస్థలం. అక్కడ డ్రామా ఆడితే ఆ స్టేజ్ కళ్ళు తిరిగేస్తూ ఉంటారు, ఆ స్టేజీ అంతాను. సంఘమే నా రంగస్థలం అన్నాడు ఒక ఆయన. నిజంగా అందుకు ఇక్కడ జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండాలి. అదండి, ఈ లక్షణాలు ఉంటే కొత్త ఆత్మలే కాదు, ఏమంటే ఎదురాడేవారు కూడా దేవుడు ఒకవేళ మారు మనసు ఇవ్వచ్చు. జగడమాడకూడదు, అందరి ఎడల సాధువుగా ఉండాలి, కీడు కలిగినా సహించే వారిగా మనం ఉండాలి. ఉంటే దేవుడు తన మహిమ పొందుతాడు. అందుకే మోషే కోపం వచ్చినప్పుడు సంస్కరించాడు, యేసు ప్రభు కోపం వచ్చి కూడా దేవాలయాన్ని సంస్కరించాడు. మనం కూడా ఆత్మీయ కోపంతో మన కళ్ళ ముందు మనం చేయగలిగినటువంటి చెప్పితే వినేవారి పట్ల, సంఘం పట్ల సంస్కరించుకోవాలి. సంఘాన్ని కూడా సంస్కరించుకొని ప్రభురాకడికి సిద్ధపడదాం. మరలా రాత్రికి మరలా రూతు గ్రంథ ధ్యానాల్లో సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరినీ, దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.